హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు మహిళా చైర్పర్సన్గా పనిచేస్తున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కండవల్లి లక్ష్మికి నేషనల్ అవార్డు దక్కింది. ఆమె చేస్తున్న సేవలను గుర్తించి అవార్డు అందజేశారు. ఈ మేరకు స్థానిక వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో గురువారం జరిగిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ కాన్ఫరెన్స్ లో జాతీయ చైర్మన్ తాళ్లూరి ప్రసన్న కుమార్ చేతుల మీదుగా కండవల్లి లక్ష్మికి జాతీయ అవార్డును బహుకరించారు. ఆమెతో పాటు ఐసీడీఎస్ ఏసీడీఓ పి కనకవల్లి, న్యాయవాది తొర్లపాటి శీతల్ కూడా ఈ అవార్డులు దక్కాయి. అవార్డులు పొందిన వారిని దుస్సాల్వా జ్ఞాపికతో సత్కరించారు. కండవల్లి మాట్లాడుతూ నేషనల్ చైర్మన్ ప్రసన్న కుమార్ స్ఫూర్తితో నీతి నిజాయితీతో అందిస్తున్న సేవలకు గాను తనకు ఈ అవార్డు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా మానవ హక్కులను కాపాడటానికి మరింతగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా అండగా నిలబడుతూ న్యాయ సహాయం అందిస్తుందని తెలిపారు. ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఆ రిపోర్ట్ కూడా మనం ఇవ్వడం గవర్నమెంట్కి అందజేయడం జరిగింది. సో మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఎవరైతే సర్వీసు పరంగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళకి మేము ప్రతి సంవత్సరం కూడా నేషనల్ అవార్డ్స్ మేము ప్రకటిస్తాం. సో ఆ సందర్భంగా మరి రాజమండ్రి పట్టణంలో అనేక సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా సంస్థ చైర్పర్సన్ కండవల్లి లక్ష్మి గారికి నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అడ్వకేట్ శీతల్ గారికి కూడా నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి చైల్డ్ వెల్ఫేర్ ఐసీడీఎస్ఎస్ సంబంధించిన మేడం శ్రీవల్లి గారికి కూడా మనం నేషనల్ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. నమస్కారం అండి. ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుండి మా నేషనల్ చైర్మన్ గారు తాళ్లూరి ప్రసన్న కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్టేట్ వారీగా కూడా మీటింగ్ రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని లక్ష్మి గారు అని చెప్పగానే నేను ఈరోజు రాజమండ్రి ఆనంద్ రోటరీ హాల్ నందు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే మా నేషనల్ చైర్మన్ గారు మాకు ఒక మాట చెప్తారండి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే చాలా పెద్ద సంస్థ. ఇందులో ఎటువంటి ఫ్రాడ్ చేయడం కానీ తప్పు చేయడం కానీ చేస్తే ఆ సంస్థ నుంచి తొలగించి మళ్ళీ వారు ఎక్కడ కూడా ఎటువంటి దాంట్లో వెళ్లకుండా మేము రెడ్ మార్క్ పెడతాము. నీతి నిజాయితీగా పనిచేయాలి, ఎక్కడ ఎటువంటి తప్పు జరగకూడదు, మీరు ఎక్కడికి వెళ్ళిన ఎటువంటి లంచాల రూపంలో తీసుకోకూడదు అని మాకు ఈ స్టార్టింగ్లోనే జాయిన్ అయినప్పుడు నాకు చెప్పడం జరిగిందండి సారు. అప్పటి నుండి కూడా నేను పొలిటికల్గా ఒక లీడర్గా ఉన్నా నేను చేస్తున్న సేవా దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని సారు నన్ను ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి తీసుకోవడం జరిగిందండి. నాకు ఏపీ తెలంగాణ మహిళా చైర్మన్గా కూడా నన్ను సార్ నియమించి నేను చేస్తున్న సేవను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేషనల్ అవార్డుకి నన్ను తీసుకోవడం అవార్డు ఇవ్వడం కూడా మా సంస్థ ద్వారా జరిగిందండి. ప్రత్యేకంగా మా నేషనల్ చైర్మన్ ప్రసన్న కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మేడం 2 సార్లు నన్ను చూశారు. నేను వాళ్ళతో మాట్లాడే విధానం కానీ పిల్లలకి నేను చూసే విధానం కానీ మరి అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎందుకంటే అది నా విధండి, నా ఉద్యోగం. నేను చేసేటప్పుడు అందరికీ మంచి జరగాలి, పిల్లలందరికీ పోషకాహార లోపం లేకుండా పెట్టాలి అనే ఉద్దేశంతోనే నేను ఎక్కడ పని చేసినా చేస్తానండి. అయితే మేడము గమనించి నాకు ఈ అవార్డు ఇప్పించారు. థ్యాంక్ యూ మేడం.